పెహల్గాం దాడి జరిగిన తర్వాత యాక్చువల్గా మనం ప్రతీకారం తీర్చుకుందామని అవకాశం గురించి మనం వెయిట్ చేస్తున్నాం అనమాట. అయితే దాని గురించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్స్తో రక్షణ మంత్రిత్వ గారితో ప్రధానమంత్రి గారు చాలాసేపు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఆలోచించిన తర్వాత యాక్షన్ తీసుకుందాం, ఈసారి మనం వదలడానికి వీలు లేదు అని చెప్పేసి మనం అంటే దీన్ని వాళ్ళు చాలా అలుసుగా తీసుకుంటారు పాకిస్తాన్ వాళ్ళు, వీళ్ళేమో చేతకాని వాళ్ళు అనుకొని అంటుంటారని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ ప్రధాని, వాళ్ళ ప్రెసిడెంట్, వాళ్ళ రక్షణ మంత్రి అవాకులు చవాకులు పేలేరు. అవును, దానికి ఎలాగన్నా సరే మనం తీర్చుకోవాలి, అది కష్ట తీర్చుకోవాల్సిందే. ఎందుకంటే 26 మంది ప్రాణాలు పోయాయి, 26 మంది విడోస్ అయిపోయారు ఆడవాళ్ళు. అందుకని ఏంటంటే సింధూర్ అని పెట్టారు దీనికి. సింధూర్ అని పెట్టడానికి కారణం ఏంటి? సింధూర్ అంటే తిలకం, బొట్టు అనమాట. అయితే 26 మంది విడోస్ అయిపోయారు కనుక మనకి భారతీయ స్త్రీలకి సింధూరం అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పెట్టి ఎయిర్ ఫోర్స్ చేత అటాక్ చేయించారు. అది వెరీ సింపుల్. ఎయిర్ ఫోర్స్ అటాక్ అంటే ఇప్పుడు వాళ్ళ స్థావరాలు లాస్ట్ టైం మనం కొట్టినప్పుడే తెలిసిపోయాయి అన్నీ మనకు తెలిసిపోతాయి. ఎందుకంటే ఇది యునైటెడ్ ఇండియా ఉండేది, ఆ పాకిస్తాను ఇండియా కలిసి ఉన్నప్పుడు మనకి మన వాళ్ళు అక్కడికి వెళ్ళేవారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేవారు. అది పెద్ద సమస్య ఏం కాదు, అది రడార్లో ఈజీగా తెలిసిపోద్ది. వీళ్ళు వెళ్ళి 9 స్థావరాలను కొట్టారు. 9 స్థావరాలు దగ్గర 80 మంది చనిపోయినట్టుగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అది. అవును సార్, ఫస్ట్ వచ్చింది. సో ఇంకా ఎక్కువ మందే చనిపోయి ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే డిక్లేర్ చెయ్యరు, పాకిస్తాన్లో డిక్లేర్ చెయ్యరు వాళ్ళు. అలాగే ఛాన్స్ వస్తుంటే మనకి మన మీద కామెంట్స్ చేయడం తప్పించి ఇంకేమీ లేదు. సో అదనమాట జరిగింది సార్. అంటే ఇంకొక చిన్న విషయం, ఈరోజు మన భారత సైన్యానికి సంబంధించి ఇద్దరు యువ మహిళా ఆఫీసర్లు మాట్లాడారు. జస్ట్ స్పాన్ ఆఫ్ 20 to 25 minutesలోనే మొత్తం ఆపరేషన్ కంప్లీట్ చేసాం. ఏంటి సార్ మన దగ్గర ఉన్నటువంటి అంత బలమైన ఆయుధ సంపత్తి ఏంటి, మనకున్న బలం ఏంటంటారు? ఇప్పుడు ఇండియాలో మొట్టమొదట మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ముగ్గురు లేడీ పైలట్స్ రిక్రూట్ అయ్యారు. ముగ్గురు లేడీస్ పైలట్స్ కూడా ముందు మనకి పైలట్ బ్రాంచ్లో ఎవరు లేడీస్ని రిక్రూట్ చేయలేదు. ఓకే సార్, చేయలేదు. అయితే వీళ్ళు కొంచెం పైకి కోర్టుకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇచ్చారు, అనుకుంటే అడ్మిట్ చేయండి అని చెప్పేసి. వాళ్ళు అబలలు కాదు సబలలు అని చెప్పి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అది డిసైడ్ చేశారు. అందులో వీళ్ళు ముగ్గురు పైలట్స్ ఉన్నారు. అందులో ఇద్దరు పైలట్స్ని ఉపయోగించారు వీళ్ళు. అంటే మిరాజ్ 2000 కానీ, జగ్వార్ కానీ, మనకి రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ MiG-30 కానీ ఇటువంటి వాటిని వాళ్ళు ఫైట్ చేస్తారు. ఫస్ట్ ఫైటర్ పైలట్స్ అనమాట వాళ్ళు. ఓకే ఓకే సార్, ఫస్ట్ ఫైటర్ పైలట్స్. సో వాళ్ళు ఈవెన్ ఇందులో కూడా మన మెడ్రాస్లో ఫ్లై పాస్ట్ అయింది లాస్ట్ టైం. అవును సార్, ఒక 45 నిమిషాలు మీరు చూసాం. అందరూ కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఇచ్చారు మంచి బెస్ట్ పైలట్స్ అనమాట వాళ్ళు, బెస్ట్ పైలట్స్. సో వాళ్ళని ఉపయోగించారు. ఆ ఉపయోగించడంలో ఏంటంటే వాళ్ళు తమ సత్తా చూపించారు. వెళ్ళి లో లెవెల్లో వెళ్ళిపోయి డ్రాప్ చేయాలి బాంబ్స్ మన దగ్గర పెద్ద సమస్య ఏమీ లేదు. 2 నెలలు 3 నెలలు యుద్ధం అయినా సరే మనకి ఆర్మమెంట్కి దిగులు లేదు. వాళ్ళకి 4 రోజులు అయిపోతాయి, ఆర్మమెంట్ ఏం ఉండదు. అవునండి. సో మనకి ఈవెన్ పెట్రోల్, ఆర్పిడిఎన్ రిజర్వ్ పెట్రోలియం డిపో అని ఉంటుంది. రిజర్వ్ పెట్రోల్ డిపోలో 3 నెలల వరకు మనకి ఎటువంటి పెట్రోల్ సప్లైకి సమస్య ఉండదు, ఇబ్బంది ఉండదు. సో అలాగే ఆర్మమెంట్ కూడా, ఆర్మమెంట్ ఫ్యాక్టరీస్ బోల్డ్ అని ఉన్నాయి ఇండియాలో. బోల్డ్ అని కాన్పూర్లో ఉంది, నాగ్పూర్లో ఉంది, అంబాజారీలో ఉంది, ఇలా అనమాట. అవును సార్. సో హైదరాబాద్లో ఉంది. సో మనకి మన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మిజైల్స్ తయారు చేస్తున్నారు. డిఆర్డిఓ వాళ్ళు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నారు. అందులో కొన్ని వెరైటీస్ ఇప్పుడు లేటెస్ట్ అగ్ని 6 అని ఉంది. అది 10,000 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. టార్గెట్ ఫిక్స్ చేసిన 10,000 కిలోమీటర్స్. సో ఇందులో ఏంటంటే రాను ముందు మనం స్టార్టింగ్ ఒక 750 కిలోమీటర్స్, తర్వాత 2000 కిలోమీటర్స్, తర్వాత 5000 అలాగే పెంచుకుంటూ పోయారనమాట రేంజ్ ఉంది. అవి కాకుండా రష్యన్ మిజైల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇగ్లా అని షోల్డర్ ఫైర్డ్ మిసైల్ ఉంది. ఇది ఇప్పుడు 1989లోనే ఇంట్రడ్యూస్ చేశారు. 1987లో చేశారు ఇట్లా. నేను అక్కడ ఉన్నాను, అక్కడ కసూరిలో ఉన్నాను, హిమాచల్ ప్రదేశ్లో. ఫస్ట్ యూనిట్ అనమాట 805S ట్రోపోస్కాటర్ కమ్యూనికేషన్. అంటే మనకి పైన 3 రకాల లేయర్స్ ఉంటాయి. అవునండి.
ఐనోస్ఫియర్, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ అని. ఇది ట్రోపోస్ఫియర్ని కమ్యూనికేషన్ మీడియంగా వాడుతుంది అనమాట. అంటే దాన్ని ఎవరు మానిటర్ చేయలేరు, రాడార్స్ కూడా చిక్కదండి, మానిటర్ చేయలేరు. అందులో నేను 5 ఏళ్ళు పనిచేశాను. ఓకే సార్. ఓకే. సో అప్పుడు ఈ రష్యన్స్ ఏమో ఇది సప్లై చేశారు షోల్డర్ ఫైర్. మేము ట్రైనింగ్ తీసుకున్నాం అందులో. షోల్డర్ పెట్టుకుని అది ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఫాలో అయ్యి వెళ్తుంది. ఎన్ని కిలోమీటర్స్ వరకు ఫాలో అవుతుంది సార్ అలాగా? ఫాలో అవడం అంటే దీని స్పీడ్ దగ్గర 2.5 ఇది మ్యాక్స్ స్పీడ్, 2.5 మ్యాక్స్ స్పీడ్. అంటే సౌండ్కి 2.5 రెట్లు స్పీడ్లో వెళ్తుంది. సో దాని వెనకాల అది ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పని లేదు. ఆడు కింద నుండి వస్తాడు, ఆడు లో లెవెల్లో ఎప్పుడైతే వస్తాడో అంత స్పీడ్ వెళ్ళడానికి వీల్లేదు విమానం. అవునండి, స్లోగా వెళ్ళాలి. టార్గెట్ ఇది రీచ్ అయిపోతుంది. లో లెవెల్కి వెళ్తే దేనికన్నా గుద్దేస్తాడు. ఇప్పుడు ఈ టవర్స్ క్యాట్లకైనా. అవునండి. సో మాక్సిమం ఏంటంటే 500 ఫీట్ కన్నా కిందకి దిగడానికి వీల్లేదు. దాని వెనకాల దాని ఎగ్జాస్ట్ ఫాలో అయ్యి కొట్టేస్తుంది అనమాట. సో అప్పట్లో అది రీఛార్జ్కి అక్కడికి పంపించారు. ఒకసారి ఫైర్ అయిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ పంపించాలి అక్కడికి రష్యా. ఓకే సార్. సో రీఛార్జ్ పంపిస్తే అది 2-3 లక్షలు మళ్ళీ అవుతుంది దానికి అప్పట్లో రీఛార్జ్ చేయడానికి. 30 years బ్యాక్. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ మొన్న మళ్ళీ తీసుకున్నారు రెగ్యులర్. మొన్న మళ్ళీ ఆర్డర్ చేశారు, 85 కోట్లు రెగ్యులర్స్ ఆర్డర్ చేశారు. సో అది కాకుండా యాకాక్ గన్స్ ఉంటాయి, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ అని. 3 లేయర్స్ ఉంటాయి అనమాట, 3 సర్కిల్స్. ఆ విమానం ఎప్పుడైతే ఇలా వస్తుందో ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్ కాలుస్తారు. ఓకే సార్. మిడిల్ సర్కిల్ సైలెన్స్గా ఉంటుంది. అది ఎలాగెలగానే సారిగూళ్ళలో ఏగ చిక్కున్నట్టు అయిపోతుంది. ఇంకేం ప్రసక్తి లేదు. మా రడార్స్కి వాటికి ఇట్లకి అన్నిటి కూడా ఈ చుట్టూ పెడతారు. ఇది చుట్టూ ఇది యాకాక్ గన్స్. సార్ ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారంలో పాకిస్తాన్లో భూభాగంలో ఉన్నటువంటి 5 స్థావరాలు, మన ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి 4 స్థానాల మీద పూర్తిగా వైమానిక దాడులు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. అయితే పాకిస్తాన్ దీన్ని కన్ఫర్మ్ చేస్తుంది, భారత సైన్యం మా మీద దాడి చేసిందని. కానీ మనం చెప్తుంది ఏంటి, ఉగ్రవాద స్థావరాలని మనం ధ్వంసం చేసామని చెప్తాం. కానీ పాకిస్తాన్ ఏం చెప్తుంది, మా స్థావరాలపై దాడి చేశారు. ఎట్లా చూడాలి సార్ దీన్ని అసలు? అంటే ఇంటర్నేషనల్ సొసైటీని వీళ్ళు మోసం చేయదలుచుకున్నారా, వాళ్ళు మోసం చేసుకుంటున్నారా, మనల్ని మోసం చేస్తున్నారా? ఎట్లా చూడాలి సార్? వీళ్ళు మనోళ్ళు చెప్పింది ఏంటంటే ఉగ్రవాద స్థావరాలనే చెప్పారు కరెక్ట్ గానీ. అవును సార్. ప్లస్ రెండోది ఏంటంటే సివిలియన్ కానీ మిలిటరీ కానీ టార్గెట్ చేయలేదు అని చెప్పారు, వీళ్ళు డిక్లేర్ చేశారు. అవునండి. అయితే వాళ్ళు ఎవరు కూడా మా మిలిటరీ వాళ్ళని చంపేశారు, మేము సివిలియన్స్ ఎంతమంది చంపారు అని ఎంతమందికి ఏమైనా డిక్లేర్ చేయలేదు. అవును సార్. ఇది వార్ అంటూ జరిగితే మీకు చెప్పాను కదా, బార్డర్ గోడ కట్టినట్టు ఉండదు, మీద నుండి ఎగరడమే. అవునండి. సో వార్ అంటే పైకి వెళ్ళిన తర్వాత పెద్ద సమస్య ఏమి ఉండదు. ఇది వీళ్ళు డ్రాప్ చేస్తుంటారు. ఈవినింగ్ వాక్ లాగా మన MiG-25 వాళ్ళ దాంట్లోకి వెళ్ళేది. క్యాజువల్గా వెళ్ళి వచ్చినట్టు, క్యాజువల్గా ఈవినింగ్ వాక్ వెళ్ళినట్టే వెళ్ళి ఫోటోలు తీసుకుని వచ్చేది. ఫోటో మిషన్ అనమాట అది. ఇది ప్రతి కంట్రీ చేస్తుంది. నైబరింగ్ కంట్రీస్ ఎప్పుడైతే మనతో సరిగ్గా బిహేవ్ చేయలేదో ఆటోమేటిక్గా వాళ్ళు మన మీద ఒక మనకి విక్టిమ్ కంట్రీ అయితే, అంటే అది పాకిస్తాన్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, ఇదన్నిటికీ. సో ఇటువంటి కంట్రీస్ అప్పుడు ఏంటంటే వాళ్ళు మన దాంట్లో వైలేషన్ అవ్వడం, మనం దాంట్లో వైలేషన్ అవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు లాస్ట్ అటాక్లో కూడా మనం ఇలాగే చేసినప్పుడు ఏమైంది, వాళ్ళు లేదు మా వాళ్ళు చావలేదు అది ఇది అన్నారు. నాసా వాడు ఇచ్చాడు రిపోర్ట్, మీకు తెలిసే ఉంటుంది. అవునండి. నాసా వాడు ఫోటోతో సహా ఛాయాగ్రహాలు దీంతో పాటు ఎంతమంది చచ్చిపోయారని క్లియర్గా వాడు ఫోటోలు డిక్లేర్ చేశాడు. సో ఇప్పుడు సాటిలైట్ కమ్యూనికేషన్ ఉంది బ్రహ్మాండంగాని. సాటిలైట్తో ఫోటోలు తీస్తున్నారు అందరూ, అమెరికా వాడైతే, రష్యా అయితేనే, చైనా అయితేనే. సో దీన్ని కొంచెం అబద్ధాలు ఆడతారు జనాలు. అవునండి. అవును, అబద్ధాలు ఆడతారు. ఆ అబద్ధాలు ఆడు కొంతమంది ఎక్కువ ఆడతారు, కొంతమంది తక్కువ ఆడతారు. దానికి మనం ఏం చేయలేం, మనం కరెక్ట్గా ఏమీ చేయలేము. కానీ ఎప్పుడైతే వీళ్ళు బొంబాట్ చేశారో లేకపోతే మిజైల్ కాల్చారో ఫోటో వస్తుంది, నేను ఫోటోలు తీస్తాం. అవునండి. ఫోటో అదే మనకి కన్ఫర్మేషన్. ఆల్రెడీ బావల్పూర్ మీద బాంబు పడ్డది ఫోటో వచ్చింది, నా బాడీ వచ్చింది, వీడియో మీరు చూసారో లేదో. అవును. సో అదేం సమస్య కాదు, ఫోటోలు ఇమ్మీడియట్గా కట్టగానే ఫోటో వస్తుంది. సార్ కాందహార్లో మన ఫ్లైట్ని హైజాక్ చేసి మసూద్ అజార్ని ఇక్కడ నుంచి విడిపించుకుని తీసుకెళ్లారు. ఈ రోజు జరిగినటువంటి దాడిలో మసూద్ అజార్ చనిపోయాడని చెప్పి ఒక వార్తలు వినిపిస్తా ఉన్నాయి. మీ నోటీస్కి వచ్చిందా సార్? అది వచ్చింది. అంటే వీడియోస్, అదే ఆడియోస్ వచ్చాయి, మామూలుగా ఇవన్నీ వచ్చాయి, వాట్సాప్లో వచ్చింది, ఎక్స్లో వచ్చాయి. అవును సార్.
అది ఎంతమంది నిజం మనం చెప్పలేము. ఉమ్, చనిపోయి ఉండొచ్చు కూడా, ఎందుకంటే అతనికి పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది. అవునండి. ఉమ్, ఇప్పుడు బిన్ లాడెన్ సంగతి ఏమైంది? ఉమ్, అమెరికా వాడు చూసి అక్కడ వాళ్ళ దాంట్లోనే కొట్టాడు. అక్కడే కొట్టారు. మా దగ్గర లేడు అన్నాడు, కొట్టాడు. ఉమ్, సో అలాగే ఇప్పుడు మనం సంత్ ఈడున్నాడు కదా, ఎవడు గోల్డెన్ టెంపుల్లో చంపేశారు మనం, అవునండి. వాడు అలాగే దాక్కున్నాడు. వాడు అలాగే దాక్కుంటే మన వాళ్ళు కొట్టారు. ఉమ్, సో ఇవన్నీ ఏంటంటే బయటకు వస్తే చూసిన దాకా ఆడంటాడు ఆ శవం కాదు అంటాడు కూడా రేపు పొద్దుట. ఇది మనిషి చనిపోయి అక్కడ ఉన్నా కానీ కాదంటాడు. సో ఇవన్నీ డిక్లేర్ చేస్తుంది అమెరికాని, రష్యా ఇవన్నీ ఉంటాయి, డిక్లేర్ చేస్తుంది. అది పెద్ద సమస్య కాదు. వాడు నమ్మినా నమ్మకపోయినా మనకేంటంటే వాడు చచ్చిపోయాడు అంటే చచ్చిపోయాడు అంతే. సో ఇవన్నీ ఏంటంటే కాందహార్ మనోళ్ళు కిడ్నాప్ చేశారు, అది హైజాక్ చేశారు, మన విమానాన్ని అక్కడ తీసుకెళ్లి ల్యాండింగ్ చేశారు. మన రక్షణ మంత్రి కూడా వెళ్ళాడు, వాళ్ళని వదిలిపెట్టారు, మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇవన్నీ అంటే వెనక్కి రాకపోతే ఏంటంటే మనోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, కిడ్నాప్ చేస్తాం, హైజాక్ చేస్తాం, ఇలా బెదిరిస్తుంటారు. సో అవన్నీ ఇప్పుడు ఒక మనిషిని కిడ్నాప్ చేసినా, ఒక విమానాన్ని హైజాక్ చేసినా సెన్సిటివ్ ఇష్యూ అది. అవును సార్. సో అందుకని ఏంటంటే కొంచెం పట్టు విడుపులు ఉంటాయి. బట్ ఈసారి మాత్రం మనం ఇంకా తెగించినట్టే. పాకిస్తాన్ కూడా ఒప్పుకుంది ఈ దాడులకు సంబంధించి మా భూభాగంపై భారత్ దాడి చేసిందని ఒప్పుకుంది. అయితే దీనికి స్టేట్మెంట్ కూడా ఒకటి ఇచ్చారు, దీన్ని మీకు మేము తిరిగి సమాధానం కూడా ఇస్తామని. ఏ విధంగా ఉండొచ్చు అంటారు? మన వైపు నుంచి భారత వైమకైన త్రివిధ దళాల నుంచి ఏ విధమైన సంసిద్ధత మన వైపు నుంచి ఉందని చెప్పుకోవచ్చు అండి? సంసిద్ధత ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళ మనుషులు మన దాంట్లోకి వచ్చి కొట్టారు, లోపలికి. మన దాంట్లోకి వచ్చినప్పుడు మనకి హక్కు ఉంటుంది, మనం వాళ్ళ దాంట్లో దూరకొట్టడానికి. అవును సార్. ఇప్పుడు వెరీ సింపుల్ అనమాట, వీ హ్యావ్ గాట్ రైట్ టు ఎంటర్ దేర్ ఎయిర్ స్పేస్. నేను అక్కడ ఉన్నప్పుడు మనోళ్ళు ఇప్పుడు ఇది ఉంది, జీలం రివర్ ఉంటుంది అనమాట. జీలం రివర్ పైనుండి చూస్తారు. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది, కార్ వెళ్తుంది, కార్ మన చేతిలో ఉంటుంది డ్రైవింగ్. ట్రైన్ వెళ్తుంది, పట్టాల మించి వెళ్తుంది, వాడు సిగ్నల్ ఇస్తాడు. విమానం అలా కాదు, మేము రడార్ కంట్రోల్ చేయాలి, రడార్లో కనబడుతుంది. అవును సార్. రడార్లో కనబడిన తర్వాత అది ఒక స్పీడ్ ఏరియాలో, ఒకటి హైట్ ఏరియాలో ఉంటుంది. 2 ఏరియాస్ చూపి ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత హైట్లో వెళ్తుంది అని 2 రకాలు ఉంటాయి. అవునండి. అయితే ప్లస్ రెండోది ఏంటంటే ఆ విమానం స్ట్రక్చర్ ఒక బ్లిప్ లాగా వస్తుంది అనమాట. అది విమానంలాగా కనపడదు. ఆ బ్లిప్ లావుగా ఉందా, సన్నగా ఉందా అని దాన్ని బట్టి ఏ విమానం అనేది మనం చెప్పగలం. అది మన ఎక్స్పర్ట్ మీద, అది మన టెక్నికల్ గా అది మనం చెప్పేస్తాం, స్పీడ్, హైట్ అదేని. సో దాన్ని బట్టి మనం కౌంట్ చేస్తామండి ఇవన్నీ. సో ఆటోమేటిక్గా ఇప్పుడు మనోళ్ళు ఒకసారి వెళ్ళారు దిగుదామని, మన హెలికాప్టర్ ఒకటి వెళ్ళింది మేము అక్కడ ఉన్నప్పుడు కమల్ కోటలో. హెలికాప్టర్ వెళ్ళి దిగింది అనమాట. అది సింధు దానికి అటువైపు ఉండాలి ఎప్పుడన్నాను, బై మిస్టేక్ ఇటు వచ్చాడు అనమాట. అది లోపలికి వెళ్ళిపోయి దిగింది అనమాట, కిందకి దిగేటప్పటికి చూశారు అంతనని. చూసి వాళ్ళు ఫైర్ ఆర్డర్ ఇచ్చారు. అలర్ట్ అయిపోయి ఫైర్ ఆర్డర్ ఇచ్చినప్పటికి మళ్ళీ పైకి లాగేసి వచ్చేసాడు మనోడు. పెద్ద ఇదే ఇష్యూ అయిపోయింది. బీబీసీ పెద్ద ఇది గొడవ అనమాట. బీబీసీ మనకి ఎగనెస్ట్ ఎప్పుడు పెద్ద గొడవ అనమాట బీబీసీ. సో ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు. పైలట్ ఏమన్నాడు, అది మా జాగా, అది మేము వెళ్ళాము, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పేరు ఉంది దానికి, దట్ ఈస్ అవర్ ల్యాండ్, నేను వెళ్ళాను, నేను ధైర్యంగా చెప్తున్నాను, నాదేది, నేను వెళ్ళాను అని చెప్పాడు పైలట్. సో అదనమాట జరుగుతుంది. ఇందులో ఏంటంటే మనం ఇప్పుడు అతను లాస్ట్ టైం ఆ పైలట్ని F-16 కొట్టేసిన తర్వాత దొరికిపోయాడు కదా, అభినందన్. సో వాళ్ళు ఏంటంటే వితిన్ 24 hours మళ్ళీ విడిచిపెట్టారు. మన వాళ్ళు బెదిరించగానే వెంటనే వాగాబాటులో మర్యాదతో వదిలేరు. అలాగే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ రక్షణ మంత్రి బంకర్లోకి వెళ్ళిపోయాడు. అవును, ఈ ప్రకటనలు ఇచ్చిన వాళ్ళంతా కూడా ఈ రోజు కనపడట్లేదు. రక్షణ బంకర్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది ఫ్యామిలీస్ అన్ని ఫారెన్ పంపించారు. సార్ ఒకటి వినిపిస్తా ఉంది ఫస్ట్ నుంచి కూడా, మనం ఎటువంటి కవింపు చర్యలకు పాల్పడలేదు, మనం ఎక్కడా కూడా బ్యాలెన్స్ తప్పిన ప్రకటనలు మన ప్రభుత్వం కానీ పెద్దలు కానీ ఎక్కడ ఇవ్వలేదు. కానీ పాకిస్తాన్ నుంచి చూసుకుంటే పదుల సంఖ్యలో ఎటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. మేము భారత్ మాపై దాడి చేస్తుంది, కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయి అణ్వాయుధాలు ఉన్నాయి మా దగ్గర అనేసి అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి దాడి జరిగే అవకాశం ఉందా? అణ్వాయుధాలు దాడి జరిగే అవకాశం ఉందా? ఒకవేళ వాళ్ళు ప్రయోగిస్తే
విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియా విల్ బి మోస్ట్లీ ఎఫెక్టెడ్ అండ్ మనకేమన్నా ఇన్సెప్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఇంటర్సెప్టర్స్ అంటే మనం అడ్డుకునే అవకాశం ఏమైనా ఉందా? మనకి అణ్వాయుధాల మీద ఒక అగ్రిమెంట్ ఉంది. అవతల వాడు ఉపయోగిస్తేనే మేము ఉపయోగిస్తామని మన వైపు ఉంది. అవతల అటువంటి ఇది లేదు. వాడు ఉపయోగిద్దాం అనుకుంటే ఉపయోగించవచ్చు. వాడు ఒకడు ఉపయోగించాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉపయోగిస్తే తర్వాత పాకిస్తాన్ ఉండదు. 25 ఏళ్ల క్రితమే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ అణ్వాయుధం ఉపయోగించిందంటే ఉపయోగించని, పర్లేదు ఉపయోగించని, కానీ మరుసటి రోజు పాకిస్తాన్ సూర్యుడిని చూడదన్నాడు. మీకు అర్థమైందా అందులో ఉన్న మీనింగ్? అవునండి, సూర్యోదయం ఉండదు లేనట్టే. అటల్ బిహారీ వాజ్పేయి గారు 25 ఏళ్ల క్రితం అన్న డైలాగ్ ఇది. పోఖ్రాన్ టెస్ట్ చేసిన సందర్భంగానండి ఇది. సో అదనమాట. అవును సార్. వాళ్ళ దగ్గర 170 ఉన్నాయి అంటున్నాడు, మన దగ్గర 169 ఎన్నో ఉన్నాయి. అదేం క్వశ్చన్ కాదు అది. ఇప్పుడు అణ్వాయుధం ఉపయోగించారు అనుకోండి, సపోజ్ బోర్డర్లో ఉన్నవి రెండు వైపులా ఎఫెక్ట్ ఇస్తుంది. ఒక దానికి ఎఫెక్ట్ ఇవ్వదు, అది ఆటోమేటిక్గా హైడ్రోజన్ బాంబు కానీ ఆటం బాంబు కానీ అది రెండు వైపులా వస్తుంది. అది గాల్లోకి ఇలా పేలుతుంది, ఇలాగ వెళ్తుంది. అది ఎలాగైతే విపరీతమైన వేడి పుట్టిస్తుంది అనమాట, విపరీతమైన వేడి అనమాట. ఆ వేడికి ఇంకేం ఉండదు అనమాట. దాంతో అది రెండు వైపులా పనిచేస్తుంది. సాధ్యమైనంత మట్టుకు అణ్వాయుధం వారు అటమిక్ వారు అవ్వదు, కన్వెన్షనల్ వారే అవుతుంది. వేరే ఉద్దేశం ఉండదు అందులో, వేరేదేమీ లేదు. వాళ్ళకి తెలుసు పాకిస్తాన్ ఎంత అండి, మన ఉత్తరప్రదేశ్ అంత ఉంటుంది, అది ఇదేం కాదు. మనం ఏంటంటే శాంతిని కోరుకుంటాం ఎప్పుడు అని. మన ఇండియా ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది. ఎప్పుడు మనం కొట్టేద్దాం, నరికేద్దాం, చంపేద్దాం అన్న మెంటాలిటీ కాదు ఇండియన్స్. ఈసారి మోదీ గారు ఊరుకోరు. ఇప్పటికీ జనాలు ట్రాల్ చేశారు, ఇన్ని రోజులు అయిపోయింది ఇంకా ఏం యాక్షన్, ఇన్ని రోజులు అయిపోయింది ఇంకా ఏం యాక్షన్ తీసుకోవాలి, అసహనం పడ్డట్టుగా అనిపించింది. కానీ వాళ్ళు వేసుకున్న వాళ్ళ స్ట్రాటజీ వేరుంటుంది. అవునండి, వాళ్ళు ఆలోచించాలా ప్రతిదీ ప్లాన్ చేసి. ఏంటి మామూలుగా కొట్టేద్దాం అనుకుంటే ఒక దేశంతో దెబ్బలాడుతుందంటే వాడికి ఎన్ని దేశాలు సపోర్ట్ ఉంది, మనకి ఎన్ని దేశాలు సపోర్ట్ ఉంది, వాడి దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి, మన దగ్గర ఏమని, ఇవన్నీ చూసుకోవాలి కదా, ఇవన్నీ చూసుకోవాలి. అందుకని ఇప్పుడు మాక్ డ్రిల్ పెడుతున్నారు. అవునండి, ఈరోజు అది నేను అదే అడగబోతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాలు అంటే పాకిస్తాన్కి సరిహద్దు రాష్ట్రాలుగా మన దేశంలో ఉన్నటువంటి గుజరాత్ కావచ్చు, పంజాబ్, హిమాచల్, ఇలా ఎటువంటి రాష్ట్రాలకి కొంత ఇబ్బంది ఉంటుంది. అక్కడ ఒక ప్రణాళిక కూడా చేస్తూ ఉన్నారు. అయితే రెస్ట్ ఆఫ్ ఇండియా, ఇటు మన సౌత్ ఇండియా కావచ్చు, లేకపోతే ఆగ్నేయ దేశాలు, ఆగ్నేయంగా ఉన్న రాష్ట్రాలు కావచ్చు, ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, ఇటువైపు ఉన్న పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది, ఇక్కడ ప్రజల్ని ఏ విధంగా మనం అప్రమత్తం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఒకవేళ వార్ డిక్లేర్ అయితే, వారు డిక్లేర్ అయినా వాళ్ళు ఒకవేళ మనకి ఇది వాళ్ళ ఆయుధాలు మన దక్షిణ భారతదేశానికి అందం, ఇక్కడ వరకు వచ్చే స్కోప్ లేదు. ఓకే, ఎందుకంటే ఈ మ్యాప్ వాడి దగ్గర లేదు. మనకి 71లో కూడా అంతే జరిగింది, ఏమీ లేదు, ఈ ఏరియాకి లేవు. ఆ తర్వాత కొంత డెవలప్ చేశారు వాళ్ళు. అయితే మనం ఇప్పుడు సైనికుడు బోర్డర్లో 4 వైపులు ఉన్న బోర్డర్ని కాపాడుతాడు. అవునండి, ఇక్కడ ఒక పల్లె కానీ ఒక నగరం కానీ ఒక పట్టణం కానీ వస్తే ఏం చేయాలి? పోలీస్ ఫోర్స్ ఉంటుంది. పోలీస్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది? కొంతమట్టుకి మనం పనిచేస్తాం, కానీ మనమే దెబ్బలాడాలి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అదే. అవునండి, నేను అక్కడ అవగాహన కార్యక్రమం చేసి వచ్చాను. లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఆడవాళ్ళు చాలా మంది, ఒక 50 మందికి అడ్రస్ చేశాను నేను. మీరే కాపాడుకోవాలి. ఫస్ట్ దీనికి ఏంటంటే కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. యుద్ధం డిక్లేర్ అవుతే మీరు ఒక 4 రోజులు సరిపెట్టేట్టు చేతులు డబ్బు పట్టుకోవాలి, క్యాష్. ఎందుకంటే ఈ ఏటీఎం కార్డ్స్ పనిచేయకపోవచ్చు, యూపీఐ పేమెంట్స్ పనిచేయకపోవచ్చు, క్యాష్ పెట్టుకోవాలి. ఒక 4 రోజులు సరిపడే రేషన్ పెట్టుకోవాలి ఇంట్లో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే మనకి తలుపులు కిటికీలు లేని మన ఇంట్లో ఒక మూల ఉన్న స్టోర్ రూమ్ క్లీన్ చేసుకుని అక్కడ సేఫ్గా ఉండడానికి అవకాశం పెట్టుకోవాలి. ఇప్పుడు సైరన్ వేసాడు అనుకోండి, సైరన్ ఎలా వేస్తాడు? ఇక్కడ సివిల్ డిఫెన్స్కి ఇక్కడ ఇస్తాడు కలెక్టరేట్. వాడు సైరన్ వేస్తే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఏంటంటే పెద్దగా వేసి మళ్ళీ తగ్గించి మళ్ళీ పెద్దగా వేసి మళ్ళీ తగ్గిస్తాడు. అదేంటంటే రైడ్ అవుతుంది.
లాస్ట్లో రైడ్ అయిపోయిన తర్వాత లాంగ్ సైరన్ వేస్తారు, అంటే క్లియర్ అయిపోయింది, రిలాక్స్ అవ్వచ్చు. ఆల్ క్లియర్ అయింది. అయితే ఈ మధ్యలో ఏం జరుగుతుంది అనేది మనోళ్ళు గాబరా పడకూడదు, ముందు గాబరా పడిపోయి కింద పడిపోయి ఒకరిని కొట్టేసుకొని ఆ కాలంలో పడిపోతే కుదరదు. ప్యాసివ్ ఎయిర్ డిఫెన్స్ అని ఉంటుంది మాకు. ప్యాసివ్ ఎయిర్ డిఫెన్స్ అంటే ఇప్పుడు ఫ్యామిలీస్ ఉంటాయి, వృద్ధులు ఉంటారు, ఈ సైరన్ వచ్చినప్పుడు ఆ వృద్ధుల్ని తీసుకెళ్ళి క్షేమంగా ట్రెంచ్లో పెట్టాలి, ట్రెంచెస్లో పెట్టాలి, పిల్లల్ని పెట్టాలి అక్కడ, ఆడవాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఏమీ లేదమ్మా, ఏమీ అవ్వదు, ధైర్యంగా ఉంటే చాలు. నార్త్ ఇండియన్ లేడీస్ చాలా ధైర్యంగా ఉంటారు, పంజాబ్ హర్యానా వాళ్ళు. సో ధైర్యం చెప్పాలి. రెండోది ఏంటంటే బ్లాక్అవుట్, ఇల్లు లైట్ నైటే రైడ్ అవుతుంది, ఎయిర్ రైడ్, డే టైం రాదు, సాధారణంగా రాదు. నైట్ అవ్వాలంటే లైట్ కావాలి, రన్వేలకు కాదు కదా లైట్లు పెట్టుకోవడానికి. అప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ బ్లాక్అవుట్ చేయాలి, ఒక్క లైట్ వెళ్ళకూడదు. చిన్న ఖాళీ ఉన్న ఆ ఖాళీలోంచి లైట్ కిరణం బయటకు వెళ్తే వాడు డ్రాప్ చేయడానికి వీలు ఉంటుంది. అందుకని కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేయాలి. అంటే సాధారణంగా అటువంటి విషయాలు అక్కడే స్విచ్ ఆఫ్ చేసేస్తారు, పూర్తిగా పవర్ అనేది అక్కడే తీసేస్తారు, పవరే ఆపేస్తారు. బై ఛాన్స్ ఇవ్వలేదు అనుకోండి, మొత్తం అన్ని మూసేసి ఏం చేయాలంటే అటువంటి టైంలో ఈవెన్ కిటికీసి కూడా కార్బన్ పేపర్స్ అంటించేస్తాం, బయటకు లైట్ రాకుండా. చిన్న లైట్ కూడా బయటకు వెళ్ళదు. పిల్లలకి ధైర్యం చెప్పాలి. బోర్లా పడుకోవాలి, బోర్లా పడుకొని ఈ చెవులతో మూసుకొని పడుకుంటే ఏం సమస్య అంటే శబ్దం తక్కువ వినపడుతుంది. ప్లస్ రెండోది ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే బయట ఫైరింగ్ అవుతుంటే బోర్లా పడుకోవాలి. అవునండి. ట్రెంచెస్కి వెళ్ళడం మెయిన్ కారణం అదే. ట్రెంచెస్ అంటే కనీసం 4 నుంచి 5 అడుగులు లోతు, ఎల్ షేప్లో కానీ జెడ్ షేప్లో కానీ ఉంటుంది అనమాట, అందులో వెళ్తారు అనమాట. అందులోకి వెళ్తే బాంబు పక్కన పడినా కూడా మనకేం కాదు. సౌండే డేంజరు, సౌండ్ మాత్రం చాలా జాగ్రత్తగా కవర్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే బ్యాటరీ లైట్, ఒకటి స్ట్రాంగ్ బ్యాటరీ లైట్ పెట్టుకోవాలి, దానికి బ్యాటరీస్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. వాటర్ కూడా కొంచెం నిల్వ చేసుకోవాలి, అంటే వాటర్ మనం ఎక్కువసేపు నిల్వ చేసుకోవాలి, 3 రోజుల వరకు నిల్వ చేసుకోవాలి. అంతేనండి. ఇలాగ కొన్ని ఉన్నాయి, ఇవి మాత్రం కంపల్సరీగా మనం పాటించాలి, ఎవరు ఫ్యామిలీస్. కానీ మొట్టమొదటిది ఏంటంటే ధైర్యంగా ఉండాలి. ధైర్యం ఉంటే ఏ పనైనా చేయొచ్చు. ఇప్పుడు 2 రకాలు ఉంది, ప్రోయాక్టివ్, రియాక్టివ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అవును సార్. అంటే దాడి జరిగిన తర్వాత ఎలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేది అని అనుకుంటారు జనాలు. కాదు, అది ముందే ప్లాన్ చేయాలి. దాడి జరగక ముందే ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, దాడి జరిగితే మనం ఎలా సేఫ్ అయిపోతాం. ఈ రెండో రకం మనం ఎంచుకోవాలి. అది ప్రతి మానవుల్లోనూ ఉండాలి, మానవుల్లోనూ ఉండాలి. అది మనం పాటించాలి. అది ఫ్యామిలీస్కి, పెద్దోళ్ళకి చెప్పాలి. ఏమి గాబరపడాలి, ఎందుకంటే తర్వాత ఎకానమీ డౌన్ అవుతుంది, కాయగూర రేట్లు పెంచేస్తారు, బియ్యం రేట్లు పెంచేస్తారు. అందుకనే ఒక 4 రోజులు సామాన్ పెట్టుకోమని మనం చెప్తాం. ఈ ముఖ్యమైన ఈ విషయాలు మాత్రం వీళ్ళకి ఫ్యామిలీస్కి మనం మిగతా ఉన్న పౌరులందరికీ చెప్పాలి, చెప్తే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి విషయాలు చెప్పారు. అయితే యుద్ధం అనివార్యమయ్యి ఇటువైపు అంటే భూభాగం మీద దాడి చేస్తే కనుక ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలనేది మనకి శ్రీనాగేష్ గారు ఇప్పటికే చెప్పారు. అయితే అణ్వాయుధాలతో దాడి అనేది దాదాపుగా జరగకపోవచ్చు, ఎందుకంటే ఒక ఒప్పందం అయితే మన భారత ప్రభుత్వం తీసుకుంది, అటు నుంచి వస్తే దాడి మనం తప్పకుండా చేస్తాం. ఒకవేళ అటువంటి దాడే జరిగితే పాకిస్తాన్ మరుసటి రోజు సూర్యోదయాన్ని చూడదని చెప్పేసి 25 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పకనే చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ పాకిస్తాన్ కనుక అణ్వాయుధాలతో దాడి చేస్తే మాత్రం మరుక్షణమే పాకిస్తాన్ని నేలమట్టం చేసి పూర్తిగా ప్రపంచ పటంలోంచి చెరిపివేసే విధంగా చేయగలిగిన సామర్థ్యం మన భారతదేశం దగ్గర కూడా ఉందని చెప్పేసి శ్రీనాగేష్ గారు చెప్తా ఉన్నారు.